నేను ట్రైలర్ చూసి ఎక్కువ లవ్ స్టోరీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి మూవీకెళ్ళాను. బట్ చాలా బాగా యాక్ట్ చేశారు. క్యూట్, ఇన్నోసెంట్ పల్లెటూరు అమ్మాయిలాగా ఆ క్యారెక్టర్‌లో ఒదిగిపోయి ఉన్నారు. ఇంకా క్లైమాక్స్ అండ్ ఇంటర్వల్ సీన్ అయితే ఉంది భయ్యా. గూస్ పింపుల్సా. హాయ్ హలో వెల్కమ్ టు సింగర్ బిచ్చి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తండేల్ మూవీ రివ్యూ గురించి మాట్లాడేసుకుందాం. ఫిబ్రవరి 7th, 2025 ఈ తండేల్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. ముందు మూవీ హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. పాకిస్తాన్‌లో కొన్ని సీన్స్ ఉంటాయి. అవి అయితే చాలా బాగా అనిపించాయి నాకు. అండ్ మూవీ మొత్తానికి హైలైట్ సీన్ వచ్చేసి ఇంటర్వెల్ సీన్ అనమాట. అక్కడ డైరెక్టర్ గారి డైరెక్షన్, ఆర్టిస్ట్ల యాక్టింగ్ అందరూ ఇర్రగ్గా తీశారు. ఎవ్వరికి ఏం తక్కువ లేనట్టు అంత బాగా యాక్టింగ్ చేసేసారు. నేను ట్రైలర్ చూసి ఎక్కువ లవ్ స్టోరీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి మూవీకి వెళ్ళాను. బట్ తండేల్ అనే టైటిల్కి అయితే న్యాయం చేసేసారు హోల్ మూవీ క్యాస్ట్. మూవీలో ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ చాలా మంచిగా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే మొత్తం లీడర్, ఇండియన్ కాన్సెప్ట్, ఇండియన్ ఫ్లాగ్ కాన్సెప్ట్ అది మొత్తం అలా ఉంటుంది. మూవీలో ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడైతే. సాయి పల్లవి అండ్ నాగ చైతన్య గారి లవ్ స్టోరీ అయితే చాలా బాగా చూపించారు. అబ్బా ఆ డైరెక్షన్ ఏముందబ్బా. మధ్య మధ్యలో బుజ్జి తల్లి అని చెప్పేసి ఆ బీజియం వచ్చుద్ది. అక్కడ లైక్ హార్ట్ ఇలా మెల్ట్ అయిపోతుంది అనమాట. అంత బాగుంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి గారు అయితే ఈ మూవీలో ప్రతి సాంగ్, ప్రతి బీజియం చాలా బాగా కంపోజ్ చేశారు అని అనిపించింది. మూవీలో హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ దగ్గరకు వచ్చేస్తే అందరికీ తెలిసినట్టే సాయి పల్లవి ద న్యాచురల్ క్వీన్ చాలా బాగా యాక్ట్ చేశారు. క్యూట్, ఇన్నోసెంట్ పల్లెటూరు అమ్మాయిలాగా ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయి ఉన్నారు. ఇంకా నాగ చైతన్య గారి మూవీస్లో నాకు చాలా ఇష్టమైన మూవీ ఇప్పటి వరకు ప్రేమం ఉంటుండే. బికాజ్ అందులో ఆయన చూపించిన వేరియేషన్స్, యాక్టింగ్ అయితే చాలా నచ్చింది నాకు ఇప్పటిదాకా. బట్ ఈ మూవీలో ఆ ప్రేమ మూవీ యాక్టింగ్ అయితే బీట్ చేశారు అని అనిపించింది. అంత బాగా యాక్టింగ్ చేశారు. అండ్ ఆ సాంగ్ ఒకటి శివుడి సాంగ్ వస్తుంది. అందులో అటు సాయి పల్లవి, ఇటు నాగ చైతన్య ఇద్దరు డ్యాన్స్ అయితే ఇర్రగా తీశారు. చందు మండలి డైరెక్షన్ ఇస్ ఆల్సో గుడ్. మూవీలో అయితే ఆర్టిస్ట్లకు ఇచ్చిన క్యారెక్టర్ ప్రకారం ప్రతి ఒక్కరు చాలా మంచిగా యాక్ట్ చేశారు. దే డిడ్ దేర్ పెర్ఫార్మెన్స్ వెల్. బట్ నాకంటూ కొంచెం నచ్చనిది ఏదైనా ఉందంటే అది డబ్బింగ్. నాగ చైతన్య, సాయి పల్లవి గారు అయితే వాళ్ళ వాయిస్తో వాళ్ళు డబ్బింగ్ చెప్పారు. బట్ మిగతా ఆర్టిస్టుల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ వాయిస్ అండ్ దట్ వాళ్ళు చెప్పిన డబ్బింగ్ అది వేరే లాంగ్వేజెస్ ఉండడం వల్ల ఎందుకో మరి నాకైతే అర్థం కావట్లేదు. అదొక్కటి నాకు నచ్చలేదు. కొంతమంది అంటున్నారు లైక్ నచ్చని వాళ్ళు ఏడుగుట్టు మూవీ అని అలాగ అంటున్నారు. అలా ఏం లేదండి. సెంటిమెంటల్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగా పండించడం వల్ల కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కొంతమంది క్రియేట్ చేస్తున్నారు. బట్ మూవీ అయితే ఓవరాల్గా వాచబుల్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ క్లైమాక్స్ అండ్ ఇంటర్వల్ సీన్ అయితే ఉంది భయ్యా. గూస్ పింపుల్సా. మూవీ గురించి ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారో అవన్నీ ఏం నమ్మకండి. మూవీ ఈజ్ గుడ్. రొట్టె మూవీ అది ఇది అని చెప్పేసి నేను విన్నాను. నెగిటివ్గా పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నారు అని ఎలాగైనా కనిపించింది. ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుంది. సో మీకు కుదిరితే వెళ్ళి వాచ్ చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.